హాయ్ ఫన్మోజీ ఫ్యామిలీ, జర్నలిస్ట్ జాఫర్ గారికి మేమిచ్చిన మా ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇట్లు మీ జాఫర్ ఛానల్లో రిలీజ్ అయింది. మాకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆ వీడియో ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే మా ఫస్ట్ ఇంటర్వ్యూని చూసేయండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా చేసి మన ఫన్మోజీ మీద మీకున్న ప్రేమను తెలియజేయండి. అసలుకే లోపల బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫన్ కూడా ఉంది, మిస్ అవ్వకండి. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. లేలే ఇదిగో బాబు. ఐఎమ్ సింగింగ్ మేడం, నాట్ బెగ్గింగ్. అందుకే మార్కెట్ లో నడిచేటప్పుడు మూసుకొని ఉండాలి. ఇలా చిల్లర పాటలన్నీ పాడితే చిల్లరే పడుతుంది. నేను నీ భర్తనా బాడీగార్డ్నా? అలా ముందు నడవడం మానేసి ఇలా నా పక్కొచ్చినాడు. ఎందుకు బాబు, నాకు కూడా చిల్లర పడ్డానుకా? ఇది అసలు ఏ ఆస్పెక్ట్ లోనే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మై లైఫ్ బికేమ్ షిట్ 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 షిట్. నీ షిట్ కాదే బాబు. గోవిందు, అబ్బా ఏదో 7 కొండల మీద ఉన్నట్టు అలా అర్థమేంటి లిల్లీ? పక్కనే కదా ఉన్నానా? నాకు కైమ కావాలి. ఇన్ని కూరగాయలు కొనిపించావు కదే, మళ్ళీ కైమా ఎందుకు? నడిచి నడిచి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కైమా తింటే తగ్గుతాయంట. ఏంటమ్మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? మార్కెట్ అంతా బ్యాగులు మోసుకుంటూ నడిచింది నేను. కష్టం నాకు, కాళ్ళ నొప్పులు నీకా? అదంతా నాకు తెలీదు, నాకు కావాలంతే. సర్లేదు అతను. ఇదిగా బాయ్, 1/2 కేజీ స్కిన్లెస్ కైమా మారు. స్కిన్లెస్ కైమానా? ఎవడ్రాది? అరే గోరా, సుల్తాన్ బాయ్ హాయ్. పండక్కి పొట్టేళ్ళెక్క భలే దొరికినావురా. ఏ సలీం, తల్వార్ దేదో. బాయ్ 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 ప్లీజ్ బాయ్, మావిడం బాయ్. అచ్చా, నాకు పైసలెగ్గొట్టి షాదీ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నావులే. అయ్యో నేనెక్కడ ఎంజాయ్ చేస్తున్నాను బాయ్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితంలో పాటలే తప్ప జోబులో నోట్లు కనిపించట్లేదు. అందుకే నీ అప్పు కూడా తీర్చలేపాను బాయ్. అదంతా నాకు తెలియదు. ఇంకో 2 రోజుల్లో పైసలు వెనక్కిచ్చేయి, లేకుంటే బిడ్డ ముందు తలవార్ తీస్తా, తర్వాత తలకాయ తీస్తా. వద్దులే బాయ్, డబ్బులు ఇచ్చేస్తాను, వెళ్తాను బాయ్, ఉంటాను. రే గోరా, నీ వెనకనే నా మనుషులు వస్తారు, నీ ఇల్లు కనుక్కుంటారు, గుర్తుందిగా? 2 దిన్. అమ్మో దొరక్క ఈడికి దొరికేవేంటి? ఇప్పుడు 2 రోజుల్లో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలరా బాబు? ఇదోటే మరుమగన్. మావయ్య చెప్పండి. ఏంటి మరుమగన్, షాక్ అయ్యావా? లేదు మావయ్య, షేక్ అయ్యా. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు మరుమగన్, క్రిస్మస్ వస్తుంది కదా. అవునా? హ్యాపీ క్రిస్మస్. ఉంటానే, బాయ్. అరే అరే, నేను ఫోన్ చేసేది విషెస్ కోసం కాదయ్యా. మరెందుకు మావయ్య? ఇది లిల్లీకి నీకు పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ క్రిస్మస్ కదా, అందుకే నేను దర్జారావు మీ ఇంటికి వస్తున్నాం. మా ఇంటికా? అవును మరుమగన్. ఎందుకు మావయ్య మీకు పైకి పోయే వయసులో ప్రయాణాలు? ఓ కబురు పెడితే మేమే వస్తాంగా. అరే లాస్ట్ టైం మీరు కేరళ వచ్చారు కాబట్టి మేము ఈసారి హైదరాబాద్ వస్తాం. ఇలా వచ్చారా? ఇంకా రాలే, నువ్వు ఫ్లైట్ టికెట్స్ తీస్తే వస్తాం మరుమగన్. సూపర్ మావయ్య. సిరివెండి పై సాప ఎడుతుంటే పేత వచ్చి పెప్సీ అడిగిందంట. ఏంటి మరుమగన్? ఏం లేదు మావయ్య, ఇప్పుడు ఫ్లైట్ అంటే మీరు వయసులో ఉన్నారు, అంత ఎత్తెత్తు ప్రయాణాలు ఎందుకు? నేనేదో లారీ మాట్లాడేస్తాను, లిఫ్ట్ అడిగి వచ్చేయండి, ఓకేనా? బాయ్. అరే అరే మరుమగన్. అమ్మయ్యా, అయినా ఈయనేంటి ఇంటికి వస్తానంటున్నాడు? ఓ పక్క సుల్తాన్ బాయ్, ఇంకో పక్క మావయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలరా బాబు? ఈ ఫోన్ ఒకటే. హలో, నీకు వేళ పాలా లేదారా? ఏంట్రా నీ బాధ? హరికృష్ణ సినిమా సీతయ్య వస్తున్నాడంటగా మీ మావయ్య. వీడికన్నీ ఎలా తెలిసిపోతాయా? అవునరా? అవునా? నెలకోసారి వస్తుంది అమావాస్య. ఏంట్రా బాబు నీ సమస్య? రోడ్డు మీద ఉంటది గుంత, ఎందుకు దీనికి అంత చింత? ఎగిరి తంత ప్రాసలాపి పరిష్కారం చెప్పు. చాపుకుంటే ముళ్ళు ఉందగా పీజే ఇల్లు. పిసినిగొట్టు బావునా? ఎస్సు ఎస్సు, మెర్రీ క్రిస్మస్. అబ్బా, జీవితంలో మొట్టమొదటిసారి నాకు ఉపయోగపడ్డాడు. సమయం లేదు మిత్రమా, చలో పిసినగొట్టు బావునా.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, ముంచుకొస్తున్న కొత్త వేరియంట్. అమ్మో, ఈ కరోనా ఏంట్రా బాబు, గెటప్ సీన్ లో ప్రతి సంవత్సరం ఒక్కో గెటప్ వేసుకొస్తుంది. లక్ష్మి, ఒసే లక్ష్మి. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఇంట్లో పాత గుడ్డలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టు. పాత గుడ్డలా? ఎందుకండి? ఆ కరోనా మహమ్మారి మళ్ళీ వస్తుందంట. పాత గుడ్డలు చింపి మొహానికి కట్టుకుందాం. ఇప్పుడంత కష్టపడి కుట్టుకునే బదులు కొనుక్కుంటే అయిపోతుంది కదా. నీకేం, నువ్వు బానే చెప్తావు. కిందటేడు మాస్క్ 2 రూపాయలు, ఈ సంవత్సరం 5 రూపాయలు చేస్తారు. అనవసరమైన ఖర్చు. మళ్ళీ ఆ మాయిదారు లాక్డౌన్ పెట్టారంటే 3 నెలలు అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బులు పొదుపు చెయ్యాలి. గోవిందు, వెకేషన్ అన్నా, లొకేషన్ ఏంటి? పిసిన్గుట్టు భవనంలో ఉంది. యా, ఈసారి మనం క్రిస్మస్ జరుపుకోబోయేది ఎక్కడే? హాయ్ అంకుల్. రే గోరా, మీరేంట్రా బ్యాగులతో వచ్చారు? ఊరేమైనా వెళ్తున్నారా? లేదంకుల్, మీ ఇంటికే. పండగ వస్తుంది కదా, అందరం కలిసి జరుపుకుందామని. పండగ? సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదరా. సంక్రాంతి కాదు అంకుల్, క్రిస్మస్. అప్పుడు నేను కదా మీ ఇంటికి రావాలి. ఎవరింటికి ఎవరు వస్తే ఏంటి అంకుల్? మీ ఇల్లు మా ఇల్లు కాదా, మా ఇల్లు మీ ఇల్లు కాదా? కాదు, మా ఇల్లు మా ఇల్లే, నీ ఇల్లు నీ ఇల్లే. అబ్బా, ఫ్యామిలీ అంటారు, ఫెస్టివల్స్ వస్తే ఇలా ఫేస్ తిప్పేసుకుంటారు. ఇంటికొచ్చిన అతిథుల్ని అలా నించోబెట్టి మాట్లాడతారేంటి? రారా గోరారా, రామ్మా లిల్లీ. మీకంటే ఆంటీయే బెటర్. వస్తున్నాం ఆంటీ. ఏటి నాన్నగారు, అగ్గిలో పట్ట గుగ్గిలంలో అలా మండిపోతున్నారు? నా కడుపు నుంచి వచ్చే కడుపు మంటలే, వదిలే. నువ్వేంట్రా బ్యాగ్ తో వచ్చావు? క్రిస్మస్ పండుగ చేసుకున్నా, అర్జెంట్ గా మా అయ్యాల ఇంటికి వచ్చి అంటే బ్యాగ్ తీసుకుని వచ్చాను మా. సంతోషం, బయటికి వెళ్ళు. చిచి, లోపలికి వెళ్ళు. అబ్బా, ఆకలేసేస్తుంది. ఆంటీ, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ లో గీక్ ఫాస్ట్ ఏం లేవు. ఈ రోజు మా ఇంట్లో ఉపవాసం. ప్రతిదీ అలకోలమే మీకు. ఈ రోజు ఉప్మా చేశాను రా. లిల్లీ ఇలాంటి ఉప్మా తిందా ఆంటీ? అయితే తినడం మానేంట్రా. అబ్బా, మీరు ఉండండి అంకుల్. ఉప్మాలో కరివేపాకులు అలా వచ్చేస్తా ఉంటారు. ఆంటీ, ఈ ఉప్మాతో పాటు నంచుకోవడానికి పెసరట్టు కూడా చేస్తారా? ఉప్మాలో ఎవడైనా చట్నీ నంచుకుంటాడు, పెసరట్టు కాదు. మేము నంచుకుంటాం ఆంటీ. మీరు అలా పెసరట్లు వేస్తే మేము అలా కడుపులోకి తోసేస్తాం. అదే విధంగా నాకు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పెసరట్ని తీసేసి ఇచ్చేయండి. అమ్మా, పెసరట్ మీద అగ్గేసి నాకు ఇచ్చేయే. ఊరే ఊరే ఊరే, ఇది కొంపరా, కాక హోటల్ కాదు. ఆ రిక్వైర్మెంట్ లేట్రా. పండగలు వచ్చినప్పుడు ఖర్చు గురించి ఆలోచించకూడదు అంకుల్. మరుమగన్ మావయ్య, ప్రయాణం బాగా జరిగిందా మరుమగన్ మావయ్య? బాగానే జరిగింది మరుమగన్. ఏ అబ్బా, బయట నుంచి పెట్టి మాట్లాడతావా? లోపల పిల్లవేంటి? రండి. పీజే అంగుళం తెలుసు కదా, దర్జా అంగుళం, జోసఫ్ అంగుళం. ఏంటండి అలా బిగుసుకుపోయారు? వాళ్ళని లోపలికి రమ్మనండి. రండి రండి, లోపల కూర్చోండి. టీ ఇవ్వండి. టీ ఎందుకులేండి, టిఫిన్ తెచ్చాను, తినేద్దాం. చాలా బాగుంది మరుమగన్. మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తారు? ఇంకా కప్పులో టీ అవ్వలేదు, మధ్యాహ్నం భోజనం గురించి అడిగేస్తున్నాడు అప్పుడే. వీడు కేరళ నుంచి వచ్చాడా, కరూరు నుంచి వచ్చాడా? అవన్నీ అంగుళం చూసుకుంటారు, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ అంకుల్? నేనెందుకు చూసుకుంటాను? ఏంటి అంకుల్, మన ఇంటి పనులు మనం చూసుకోవడంలో తప్పే ఉంది. తప్పు కాదురా, పెద్ద బొక్క ఉంది. ఏంటి మరుమగన్ అక్కడ డిస్కషన్? ఏం లేదు, అంకుల్ మధ్యాహ్నం భోజనానికి ఏం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అయ్యో, పెద్ద ఇబ్బంది ఏం పడద్దు. మీరేం తెచ్చినా తింటాం. చికెన్, మటన్, ప్రాన్, క్రాబ్ ఏదైనా పర్లేదు. ఒక్క మనిషిని తప్ప అన్ని చెప్పావు కదరా నాయన. పదండి అంకుల్, మనం ఆ పనిలో ఉందాం. నాన్నగారు, నాకు నల్లి బొక్కలు కావాలండి. కోడితే గోడకి బల్లిలో అతుక్కుంటావు, నల్లి బొక్కలు కావాలంట. గోవిందు, వచ్చేటప్పుడు క్రిస్మస్ ట్రీ, క్యాండిల్స్, కేక్, డెకరేటివ్ ఐటమ్స్ పట్టుకుని రాయే. నువ్వు అది సపరేట్ గా మళ్ళీ చెప్పాలేంటమ్మా? అంకుల్ బుర్రలేదు అనుకుంటున్నావా? అన్ని కలిపే తెచ్చేస్తారు. నీకు చెప్తే నేనెందుకు తీసుకొస్తాను? నేను తెస్తే ఒకటి, మీరు తెస్తే ఒకటి అంకుల్. మన ఇంట్లో పండగ మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? క్రిస్మస్ పేరు చెప్పి కిస్మిస్ లో నవలేస్తున్నారు నన్ను అందరూ. సరే పద, మార్కెట్కి వెళ్దాం. రావాలమ్మా, రావాలి, అందరూ రావాలి. తాజా తాజాగా ఫ్రెష్ ఫ్రెష్ గా క్రిస్మస్ చెట్లు. మన దగ్గర అన్ని సైజులు, అన్ని రంగులు, అన్ని చేపలు, డిజైనర్ చెట్లు లభించును. అన్ని తక్కువ ధరకే. చవక చవక, రండి బాబు రండి. చవక? ఒరే గోరా, ఆడెవడో చవక అంటున్నాడు, పదరా. ఏంటి గురు, ఏంటి ఫుల్ సవకంటున్నా? ఒక చెట్టు ఎంత ఏంటి? జస్ట్ 600 రూపీస్. అమ్మ, 600 రూపీసా? పెద్ద చెట్టు అయ్యి ఉంటదిలే అంకుల్. పెద్ద చెట్టు కాదు, నేను చెప్పింది చిన్న చెట్టు రేటు. ఏంటి, ఈ చిట్టి చెట్టు రేటు 600? అవును. మీరేమన్నా నారు కోసం నీరు పోసి పెంచారేటయ్యా? ఇదంతా ప్లాస్టిక్ చెట్టే కదా, దానికి ఎందుకు అంత రేటు?
ప్లాస్టిక్ ఏమన్నా ఫ్రీగా వస్తుందా? దాన్ని కూడా తయారు చేయాలి కదా, అందుకే అంత రేటు. వామ్మ, చిన్న చెట్టు 600 అయితే మరి పెద్ద చెట్టు ఎంత? జస్ట్ 2000. ఓ మై గాడ్, ఇట్స్ టూ కాస్ట్లీ. సర్లేండి అంకుల్, పెద్ద చెట్టే తీసుకుందాం. అసలు ఇంట్లో చుట్టాలు ఉన్నారు, పరుగు పోతుంది. ఏంట్రా తీసుకునేది? ఆ చెట్టుకేమో డబ్బులు కాస్తాయేంటి అంత రేటు పెట్టి తీసుకోవడానికి? మరి క్రిస్మస్ ట్రీ పెరట్లోనే ఇలాంటి చెట్లు బోల్డ్ ఉన్నాయి. పద, దేనికో దానికి లైటింగ్ పెట్టేద్దాం. ఏ అంకుల్, పెరట్లో బోల్డ్ చెట్లు ఉంటాయన్నారు, ఒకటే కనిపించట్లేదు. నేను చెప్పింది మన పెరట్లో కాదురా, పక్కింటి పంకజం పెరట్లో. పంకజం పెరట్లో చెట్టుకి డెకరేషన్ చేస్తే అది పంకజం అంటే క్రిస్మస్ ట్రీ అవుద్ది గానీ మన క్రిస్మస్ ట్రీ ఎలా అవుద్ది? ఒరే గోరా, నీకు దేవుడు బర్రెలాంటి బుర్ర ఇచ్చాడు గాని దాంట్లో ఇంత మెదడు ఇవ్వలేదురా. పంకజం పెరట్లో చెట్టు పీకి మన పెరట్లో నాటేసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడే డెకరేషన్ చేసుకోవచ్చు కదరా. వావ్, దట్స్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అయితే వెళ్ళి పట్టుకొచ్చే. నేనా? ఆ పంకజం గాని చూసిందంటే ఆ పెరట్లోనే నన్ను బాధేస్తుంది. ఏం పర్లేదురా గోరా, మన పని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? వెళ్ళి తీసుకొచ్చే. అలా మాడు మాకు పెట్టుకుని చేయకుండా డాన్స్ అయ్యి. ఇది ఎమోషనల్ సాంగ్ రా, ఎవడైనా డాన్స్ చేస్తాడా? రీల్స్ లో రూల్స్ అంత మామ, సాంగ్ తో సంబంధం లేకుండా డాన్స్ వేసేయాలి, అప్పుడే రీచ్ వచ్చేది. ఏడిసేవలే. ఒరే మనుముక్కు, అర్జెంట్ గా వెళ్ళారండి, మనకో పని పడింది. ఏంటది? పక్కింటి పంకజం అంటే మీద పగ తీర్చుకునే ప్లాన్. పంకజమా? అడ్డు తప్పుకో మామ. ఏంట్రా, ఏంటా ప్లాన్? చెప్పు, ఏం చేయాలో చెప్పు. జస్ట్ టెల్ మీ రా. పంకజం అంటే పెరట్లో చెట్టు దొబ్బేయాలి. చెట్టా? ఎస్, కానీ అది మామూలు చెట్టు కాదు, పంకజం అంటే ప్రేమగా పెంచుకున్న క్రిస్మస్ చెట్టు. వావ్, అయితే పద గొడవాడి పట్టుకొచ్చేద్దాం. అన్ని అలాగే గొడవలాడి పొందాలని ఏం లేదు మామ, తెలుగుతో కూడా పొందొచ్చు. అదెలా? పంకజం, పక్కింటి పంకజం. ఎవరు? నేన్రా, యేసుక్రీస్తుని. జీసస్ నువ్వా? నేనే వచ్చి నేనే అని చెప్తుంటే నమ్మడానికి సందేహం ఏంటి తల్లి? అయినా నువ్వేంటి జీసస్ నా దగ్గరకు వచ్చావు? నువ్వేంటి, వేరే వాళ్ళేంటి, అందరూ నా గొర్రె బిడ్డలే. ఇంతకీ నీకు నాతో పనేంటి జీసస్? నీ దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకుందామని వచ్చాను. నేనే పక్కింటోళ్ళ దగ్గర పొరుగింటోళ్ళ దగ్గర తీసుకుంటాను, నా దగ్గరే ఉంటది తీసుకోవడానికి. నీ పెరట్లో నువ్వు పెంచిన క్రిస్మస్ చెట్టు నాకు చాలా నచ్చింది, మరి నేను దాన్ని తీసుకోనా? చెట్టా? దాంతో మనకేం పని ఉంటదిలే. సర్లే జీసస్, తీసుకో. థ్యాంక్ యూ పంకజం ఆంటీ. అదే మీరందరికీ ఆంటీ లాంటి వారని నేను అలా అన్నాను. ఓకే పంకజం. లైట్ అయిపోయిందా? కరెంట్ పోయింది గోరా. అదేంటి జీసస్, లైట్ ఆగిపోయింది? పరలోకంలో కరెంట్ పోయింది, నేను ఇంకెళ్తానే, బాయ్. ఏంటమ్మా ఇలా మాయమైపోయారు? సర్లే మనం పడుకుందాం. అమ్మా లేగమ్మా. ఏంట్రా పంజా, ఏంటి నీ గోల? బయటకు వచ్చి చూడు, మన పెరట్లో చెట్టు మిస్సింగ్. క్రిస్మస్ చెట్టు తీసుకెళ్లిపోయావా జీసస్? ఇట్స్ ఓకే, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావమ్మా? తీసుకెళ్ళింది జీసస్ కాదు, ఆ మను ముక్కు గోరగాళ్ళు. ఏమంటున్నావురా? నిజమమ్మా, కావాలంటే చూడు. అమ్మో అమ్మో అమ్మో, నైట్ యేసుప్రభు నాటకం ఆడి నా చెట్టే దొబ్బేస్తారా? మీ చెట్టు మీ చెట్టు లోకంలో మీ ఒకరికే ఉంటదా ఈ చెట్టు? ఏం కాదు, అది మా చెట్టే. నైట్ జీసస్ వచ్చి నా దగ్గర తీసుకున్నాడు. ఆ జీసస్ మీ దగ్గర తీసుకుని మాకు ఇచ్చాడు. బావే పొట్టి పంకజం. అమ్మా వీళ్ళ సంగతి ఎలా కాదమ్మా, నేను చెప్తాను పద. ఒరే పంజా, ఏంట్రా ఇది? ఇమ్ము లిక్విడ్. ఒక్క చొక్క వేసామంటే వాళ్ళకి చొక్క కనిపించేస్తాయి. Few moments later. రే మను, సేమియా అయిపోయిందిరా, తీసుకెళ్లి జోసఫ్ అంకుల్కి ఇవ్వు. ఓకే అమ్మా. రే పంజా, మనుగాడు వచ్చేస్తున్నాడు రా, పద. అబ్బా వేడి వేడి సేమియా, ఫస్ట్ మనమే టేస్ట్ చేద్దాం. ఏంట్రా టేస్ట్ చేసేది? అంటే తీపి సరిపోయిందా లేదా అని. అన్ని బానే సరిపోతాయి, ఆంటీ వండారు కదా. నువ్వు మోసుకొని లోపలికి వెళ్ళు, మరుమగన్ మావయ్యకి నేను ఎత్తాను. అమ్మ నన్ను ఇమ్మంది. వెళ్ళాలే, ఆయన కల్లుడు నువ్వా నేనా? నేను వెళ్ళెత్తాను. అలాగే ఒకవేళ పాయసం ఎవరు చేశారా అని అడిగినా నేనే చేశానని చెప్పు.
మావయ్య మావయ్య వచ్చేస్తున్నాను, పాయసం నీకోసం తెచ్చేస్తున్నాను. మావయ్య మావయ్య ఇదిగో తీసుకో మరుమగన్. మావయ్య ఏంటి మరుమగన్? తీసుకో తీసుకో సేమియా తీసుకో, టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పుకో. ఓకే మరుమగన్. ఏడు బావా మొత్తం తినేస్తున్నావు దర్జాగా, నాకు కూడా పెట్టు. బాగుంది మరుమగన్. అవునల్లుడు అదిరిపోయింది దర్జాగా. ఏ నోట్లోంచి పడకొచ్చింది, ఎలా చేశారు ఇది మ్యాజిక్? ఓ ఊరుకోలుడు, ఏం మాట్లాడుతున్నావు? నేను మ్యాజిక్ చేయడం దర్జాగా. లేదు దర్జా, బుడగలు వస్తున్నాయి. అలా అయితే నీకు కూడా వస్తున్నాయి బావా దర్జాగా. మరుమగన్ ఏం సేమియా ఇచ్చావు మరుమగన్? బుడగలు ఇప్పుడు కడుపులోంచే కాదు కింద నుంచి కూడా వచ్చేలా ఉన్నాయి. అవును బావా, వెనక నుండి నాకు కూడా గండి కొట్టేస్తుంది దర్జాగా. సేమియా ఏమైనా తేడా కొట్టిందంటారా? బావా నాకెందుకు ఈ అల్లుడి గడి మీద డౌట్, సేమియా లేదో కలిపిసాడు దర్జాగా. నేనెందుకు కలుపుతాను మావయ్య? అవునా బాబు మను, ఈ సేమియా ఎవరు చేశారమ్మా? వరగాడి చేశాడు అంకుల్. మరుమగన్ ఏంటంగులం అలా చూస్తున్నారు? కొంప తీసి నన్ను కొట్టరు కదా? అబ్బే లేదు మరుమగన్, నేను కొడితే సెంటీమీటరే దిగుద్ది, అదే మీ ఆవిడ కొడితే కిలోమీటర్ దిగుద్ది. లిల్లీ మళ్ళీ మొదలైంది రొల్లి.